బయట డోర్ లాక్ చేసింది. లోపల నుండి ఎవరో నాక్ చేస్తున్నారేంటి? మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? గదిలో ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందా? ఫైర్ యాక్సిడెంట్ కాదమ్మీ, స్మోక్ యాక్సిడెంట్. అంతా వెంకీ వాళ్ళే. వెంకీనా? తనేం చేశాడు? అవునమ్మీ, ఆ అబ్బినే నా మీద కక్ష గట్టి కరెంటు తీసేసింది చాలక. ఇగో ఈయనేమో దోమల కోసం సాంబ్రాణి తమ్మంటే ఆ అబ్బి సీకట్లో అందులో కారం పొడి కలిపేసినాడు. అది తెలియక ఈ ఎదవ గదులకొచ్చి పొగ పెట్టేసినాడు. బయట నుంచి ఆ అబ్బి గెడ పెట్టేసినాడు. ఇన్ని అబాండాలా? అమ్మా, కారం ఏంటి, దోమలేంటి, పొగేంటి, ఈ ఫేస్ ఏంటి? ఏం జరిగిందత్తా? అసలు ఏమైంది? చూసినావా అమ్మీ? చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు ఎట్ట బుకాయిస్తా ఉంటాడు చూడు. మమ్మీ, వెంకీని అనవసరంగా అపార్థం చేసుకోకు. అపార్థం చేసుకోక అనవసరంగానా? అవును మమ్మీ, పాపం తను రాత్రంతా నా కోసం చాలా కష్టపడి బైక్ నుండి కరెంటు తెచ్చి ఫ్యాన్ పెట్టి పాట పాడి నన్ను నిద్రపుచ్చి, అలాగే తను మంచం మీద తలవాల్చి ఇప్పటిదాకా పడుకున్నాడు. ఇప్పుడే లేచొస్తున్నాడు. తనేలా ఇవన్నీ చేస్తాడు చెప్పు? అవునా పాపం? అవునంట పాపం. పాపం ఏంట్రా పాపం? చీకట్లో కారానికి సాంబ్రానికి తేడా తెలియకపోతే ముక్కుతో స్మెల్ చూసి ఏడవచ్చుగా. అమ్మీ, ఆడేడు పట్టుంచో, మరి బయట గడి ఎవరు పెట్టినట్టో? ఈ ఇంట్లో నువ్వు, ఆ అబ్బి, మేము తప్ప ఎవరైనా ఉండారా చెప్పు? మమ్మీ, ఇంత పెద్ద ఇల్లు, అన్ని డోర్స్, పైగా రాత్రంతా కరెంట్ లేదు. ఎవరొచ్చారో ఎవరు వెళ్లారో కదా. కరెక్ట్ చిక్రీ, యువర్ జీనియస్. థ్యాంక్ యూ. చూసావా అత్త, నిన్నటిదాకా నీ వెనకాల తిరిగిన నీ అమ్మి ఇప్పుడు నన్ను ఎలా వెనకేసుకొస్తుందో.